హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు బన్ను టిన్ను ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టాపిక్ వచ్చేసి ఏంటంటే, నేను చెప్పబోయే టాపిక్ అయితే మెయిన్గా వినవలసింది, కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. నా అనుభవం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే వినండి ఫ్రెండ్స్. అసలు నాకైతే 10K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్ నాకు మానిటైజేషన్ అప్లికేషన్ చేసుకోమని మెయిల్‌కైతే పంపించారు. నేనైతే 2 వెరిఫికేషన్స్ అయితే నాయి కంప్లీట్‌గా అయిపోయాయి. సక్సెస్ అయ్యాను, అయిపోయేది. థర్డ్ వెరిఫికేషన్‌కైతే నాకు రీయూజ్డ్ కంటెంట్ అనేది పడిందండి. అసలు రీయూజ్డ్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియని విషయం అండి. రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, అసలు రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు పడుతుందనే విషయం అయితే చాలా వరకు తెలియదు ఫ్రెండ్స్. నాకు కూడా మొదటిసారిగా అయితే తెలియదు. తర్వాత అర్థమైంది. నాది మానిటైజేషన్ అయిపోయాక యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అప్పుడు నాకు యూట్యూబ్లోనే సజెషన్ దొరికిందండి. రీయూజ్డ్ కంటెంట్ ఏంటంటే, మన ఓన్ కంటెంట్ కాకుండా వేరే వాళ్ళ కంటెంట్ పెట్టినట్టయితే, అంటే ఇన్స్టాలో కానీ ఎఫ్బీలో కానీ, బట్ ఎక్కడైనా సోషల్ మీడియాలో కంటెంట్ని వైరల్గా ఉన్న వీడియోస్ తెచ్చి మన ఛానల్లో అప్లోడ్ చేసినట్టయితే, సోషల్ మీడియాలో ఉన్న ఏదైతే వైరల్గా ట్రెండింగ్ అవుతుందో ఆ కంటెంట్ని తెచ్చి మన వీడియోస్లో అప్లోడ్ చేసినట్టయితే మన ఛానల్లో రీయూజ్డ్ కంటెంట్ మాత్రం ఖచ్చితంగా పడుతుందండి. రీయూజ్డ్ కంటెంట్ పడితే ఏం చేయాలనేది కూడా చెప్తాను. బట్ నేను సెర్చ్ చేసిన ప్రకారం అయితే చెప్తాను, వినండి. రీయూజ్డ్ కంటెంట్ అనేది మనం వేరే వాళ్ళ వాయిస్ని కానీ వీడియోస్ని కానీ మనం కాపీ చేసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేయడం వల్ల మనకు వ్యూస్ పెరగవచ్చు, బట్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ పెరగవచ్చు. కాకపోతే ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ అనేది పడేద్దండి. ఇది మాత్రం పక్కా జరిగిద్ది. కొంచెం కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళైతే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు మీ ఓన్గా ఏం చెప్పాలనుకుంటున్నారు యూట్యూబ్ ద్వారా, ఈ సొసైటీకి ఏం తెలియపరచాలనుకుంటున్నారు అన్న విషయాన్ని మాత్రమే చెప్పండి. ఇంకోటి ఏంటంటే, అసలు చాలా వరకు కామెడీ కానీ అక్కడిక్కడి తెచ్చి వాళ్ళ వాయిస్తో మనం పెడుతుంటాం. బట్ నేను కూడా అలానే పెట్టాను, నాకు తెలియక నాకు రీయూజ్డ్ కంటెంట్ అనేది పడ్డది. అసలు చాలా అంటే చాలా బాధ కలిగిందండి. అసలు ఏంటి ఇంత కష్టపడి అసలు 10K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అయినా కన్నా అది మానిటైజేషన్ అవ్వలేకపోయింది అని నేను చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. తర్వాత ఇంకా చేసేది ఏం లేక మళ్ళీ 1 మంత్ మనకి ఆపారు. నెక్స్ట్ వచ్చేసి నాకు 1 మంత్ అయినా కానీ మానిటైజేషన్ అనేది మాత్రం కాలేదండి. ఎందుకంటే నాకైతే వాచ్ అవర్స్ లేవు. ఫస్ట్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి షార్ట్స్కి వాచ్ అవర్స్ టైం ఇవ్వరు. ఏమన్నా లాంగ్ వీడియోస్కి వాచ్ అవర్ కౌంటింగ్ ఉంటుందండి, గుర్తుంచుకోండి ఇది మాత్రం బాగా. మనం ఎక్కువగా ఏమున్నా షార్ట్స్ వీడియోస్ చేయొచ్చు. షార్ట్స్ వీడియోస్ అనేవి మాత్రం సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి, లాంగ్ వీడియోస్ మాత్రం వాచ్ అవర్స్ పెరుగుతాయండి, గుర్తుంచుకోండి. నాలాగా మాత్రం మీరు అస్సలు చేయకండి ప్లీజ్ అండి, దయచేసి వినండి. నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్పాను. దయచేసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే 10K సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. కాకపోతే నాదైతే మానిటైజేషన్ అనేది మాత్రం ఆగిపోయిందండి. నాకైతే రీయూజ్డ్ కంటెంట్ అనేది పడింది, చెప్పాను కదా. నేనైతే ఒక సోషల్ మీడియాలో ఉన్న వీడియోని తెచ్చి నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. అప్లోడ్ చేశాను. 1 వీక్ దాకా ఏం వ్యూస్ అనేది ఏం లేదు. ఒక 20, 40 అలా వ్యూస్ వచ్చాయి. మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మాత్రం ఇంకా పెరుగుతూనే పోయిందండి. 4 మిలియన్ దాకా వెళ్ళిందండి. 4 మిలియన్ వ్యూస్ దాకా వెళ్ళింది. ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారండి. బట్ ఏంటంటే
ఆ వీడియో వల్లనే నాకైతే రీయూజ్డ్ కంటెంట్ అనేది పడిందండి. అసలు నేనైతే చాలా అంటే చాలా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే అసలు మనం ఇంట్లో పని అయిపోగానే ఏదో మనకి తోచినంత మన సొంతంగా ట్రై చేద్దాం, ఎంతో కొంత అమౌంట్ అయితే వస్తే దేనికో ఒకదానికి ఉపయోగపడిద్ది అన్న థాట్‌తోటే నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఏమంటారు వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడుగా అన్నట్టు మా వారి సంపాదనకి నాదంతో ఇంతో కొంచెం అన్నట్టు ట్రై చేశాను. బట్ నాదైతే సక్సెస్ కాలేదండి. నాదైతే రీయూజ్డ్ కంటెంట్ అనేది పడిందండి. చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. దయచేసి కొత్తగా ఛానల్ పెట్టేవారు అసలు మీ ఓన్ వాయిస్తో ఓన్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మాత్రమే ట్రై చేయండి ఫ్రెండ్స్. అస్సలు బాధపడకండి, వ్యూస్ రావట్లేవు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేవు అని మాత్రం బాధపడకండి. నేనైతే అసలు ఏం చెప్పాలనుకుంటున్నానంటే వ్యూస్ రావట్లేవు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేవు అని అస్సలు బాధపడొద్దండి. ఎందుకంటే మనం ఏదైనా కొంచెం కొంచెంగా పైకి ఎదుగుతుంటేనే అదొక ఏమంటారు, మనం చిన్నతనంలో స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక లెసన్లో మీకు గుర్తుందో లేదో అండి, బట్ కాకికి బాగా దాహం వేస్తే కుండలో ఒక్కొక్క రాయేసి వాటర్ పైకి వచ్చాక దాని దాహం అనేది తీర్చుకుంటుంది కదండి, గుర్తొచ్చిందా? బట్ అలానే మనము ఛానల్ స్టార్ట్ చేసినాక ఎమ్మటే ఎవరికైనా సరే, ఏ క్రియేటర్కైనా సరే ఎమ్మటే వ్యూస్ సబ్స్క్రైబర్స్ అయితే పెరగరండి. కొంచెం ఓపికగా ఎదురు చూడండి. కాకి కథలో కాకి ఎంతో సహనంతో ఒక్కొక్క గులకరాయిని తెచ్చి కుండలో వేస్తే వాటర్ అనేది పైకి వచ్చి దాని దాహం తీర్చుకుంటుంది. బట్ అలాగనే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఎంతో ఓపికగా ఎదురు చూడాలండి. అస్సలు కొంచెం కూడా అసలు నాకు ఈ ఛానల్ వద్దే అన్న థాట్ మాత్రం రానివ్వకూడదు. కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళైతే దయచేసి వేరే వాళ్ళ వాయిస్ కాపీ చెయ్యకండి, మీ యూట్యూబ్లో అప్లోడ్ చెయ్యకండి. మనకి ఇప్పుడు ఏం అర్థం కాదు, మానిటైజేషన్కి అప్లై చేసుకోమన్నప్పుడు వెరిఫికేషన్ అప్పుడు మనకు అర్థం అవుద్ది, రీయూజ్డ్ అని పడిద్ది. ఇంకా దానికి మనం ఏం చేయలేం. రీయూజ్డ్ పడితే ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి మీ మనిషి అనుకొని. ఓకేనండి, బాయ్ మరి.